రైట్ సార్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి వైఎస్ షర్మిల గారికి సంబంధించిన చర్చ చాలా పెద్ద ఎత్తున ఉంది. వైఎస్ షర్మిల గారు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు, వరద ప్రాంతాలలో పర్యటన చేస్తున్నారు. చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా విమర్శలు చేస్తూ వస్తున్నారు. సో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా చేస్తున్నారు. ఆమె షర్మిల గారు తొందరపడుతున్నారు, రాజకీయంగా వ్యూహాత్మకంగా తప్పులు చేస్తున్నారు. వ్యక్తిగతంగా తాను నష్టపోవడం కాకుండా రాజకీయంగా తనకు ప్లాట్ఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా నష్టపెట్టే పని ఆమె చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఆమె ఎన్నుకున్న రాజకీయ ఇప్పుడు వారికి వాళ్ళ అన్న వదిన భారతి గారి మీద అన్న మీద కోపతాపాలు ఉన్నట్టున్నాయి. దాంట్లో నిజాలు మనకు తెలియదు, వాళ్ళ కుటుంబ వ్యవహారం. దాన్ని తీసుకొచ్చి నేరుగా రాజకీయ అజెండాలు చేర్చేస్తున్నారు. కుటుంబ తగాదాన్ని, వాళ్ళకున్న వ్యక్తిగత సమస్యల్ని నేరుగా రాజకీయ అజెండాలో చేర్చేస్తున్నారు. రెండు ఉదాహరణలు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అసలు ఢిల్లీలో ధర్నా ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ఏం రైట్ ఉంది మీకు ఆ మాట అనడానికి? ఒకటి, వాళ్ళపైన దాడు, ఒకటి వినుకొండ ఘటన. అసలు సిపిఎం చివరకు వాళ్ళ మిత్రపక్షం బీజేపీ జనసేన కూడా అట్లాంటి మాటలు చెప్పాలి. ఇద్దరు గొడవలు, మీకేం సంబంధం అనే నిర్ధారణకు వాళ్ళు రాలా. ఇంకా ఈమె వచ్చేసి అది వ్యక్తిగత గొడవలు అంటుంది. నేను వ్యక్తిగత జగన్ గారు చేసిన విమర్శలే చేయట్లేదు. బట్ ఒక ఘటన జరిగింది, ఒక ఆందోళనకరమైనటువంటి ఘటన. అది తెలుగుదేశం వాడే చంపకపోయినచ్చు, వాడు ఇద్దరు చంపుకున్న ఆందోళన కలిగిన ఘటనే జరిగింది. ఒకటి, ఇది చివరి పాయింట్ గా చూస్తాం మనం. కానీ అంతకుముందు జరిగిన ఘటనలు ఏవైతే ఉన్నాయో, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలపైన దాడులు కావచ్చు, పార్టీ ఆఫీసుల మీద దాడులు కావచ్చు, లేదా వ్యక్తుల మీద గొడవలు జరిగినాయో, దీనిపైన వాళ్ళు నిరసన చేయదలుచుకున్నారు. అది ఢిల్లీలో చేస్తారు, అమెరికాలో చేస్తారు, వాళ్ళు ఎసులుబాటు. ఏ స్థాయి ధర్నా చేయాలనేది ఆ పార్టీ ఎసులుబాటు. కొన్ని రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలన్నీ, ఒక్క రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు దాడిని నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను జగన్ అంటే మీరు అడగడానికి. అంతేగా. పోనీ రాజశేఖర రెడ్డి గారి కొట్టేయడం మంచిదని మీరు సర్టిఫికేట్ ఇవ్వదలుచుకున్నారా? అదైనా చెప్పండి. పోనీ పాయింట్ ఏంటంటే, షర్మిల గారు అత్యుత్సాహపడుతున్నారు. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ ధర్నా వాళ్ళు ఎసులుబాటు. అది ఢిల్లీలో ధర్నా చేస్తారా, అమెరికాలో ధర్నాలు చేస్తారా, వాళ్ళు ఎసులుబాటు. మీకు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేస్తారు. మీరు ఇప్పుడు వరదల్లో పోయి ఆ నదిలో ఆరి వరకు పోవాలన్నా గట్టు మీద చేయకూడదా? మీ ఎసులుబాటు అది, మీ ఓపిక అది. దానికి ఇప్పుడు ఆ మాట అంటే ఏం చెప్తారు? కాబట్టి ఆమె వదిన మీద అన్న మీద ఉన్న కోపాన్ని రాజకీయాల్లో చేరుస్తున్నారు. ఇది ఆ పార్టీకి. ఎవరికండి? కాంగ్రెస్ పార్టీ కూడా నష్టం చేస్తున్నారు అన్నారు కదా, ఎట్లా కాంగ్రెస్ పార్టీకి నష్టం? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి? తెలుగుదేశం భిన్నమైన పార్టీ. తెలుగుదేశంతో ఉండే వాళ్ళు తెలుగుదేశంతో ఉంటారు, వైసీపీతో వాళ్ళు వైసీపీ. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫైటింగ్ మీరు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా చేస్తే, ఒకవేళ రేపు జగన్ గారు ఫెయిల్ అయిపోతే వీళ్ళు మీతో వస్తారు, వాళ్ళు మీతో వస్తారు. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్ గారు టార్గెట్ అనుకోండి, మీరు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఉండి జగన్ ఫెయిల్ అయిపోతే మీరు సక్సెస్ అవుతారు. జగన్ గారికి వ్యతిరేకంగా ఉంటే చంద్రబాబు మనిషిగా ముద్ర పడిపోతారు కదా. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు పోలేదు అంటున్నారు. అసెంబ్లీకి పోలేదని నిర్ధారణకు మీరు ఎట్లా వస్తారు? అప్పుడే ఒక వాదన వినిపిస్తుంది. ఏమని? ఆయన కోర్టుకు వెళ్ళాడు, ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు. అడిగే రైట్ ని కూడా తప్పట్లేదు. ఎందుకంటే ప్రొవిజన్స్ ఏమున్నాయి? అసెంబ్లీలో మేజర్ అపోజిషన్ గ్రూప్ గా ఉండాలి, రాజకీయంగా విభేదించే పక్షంగా ఉండాలి. సంఖ్య ఎక్కడా లేదు లీగల్ గా. కోర్టు కూడా నోటీస్ ఇచ్చాడు. నాకు తెలిసి కోర్టు ఏం పరిష్కరించలేదు. బట్ ఆ కొనలో ఆయన అడుగుతున్నాడు. ఇస్తే ఇవ్వరు అనేది ప్రభుత్వం, అసెంబ్లీ చూసుకుంటుంది. ఇప్పటి వరకు ఆయన ఎగ్గొడతానని చెప్పలేదు. నాకు ఇస్తే పోతాను లేకపోతే పోన స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ అనుమానం ఉంది ఈయన పోడేమో అని. కానీ ఇప్పటి వరకు జరిగిన 2 సెషన్స్ లో మొదటిసారి ప్రమాణ స్వీకారాన్ని పోయాడు. ఎగ్గొట్టదలుచుకుంటే ఆ సెషన్ కు పోకుండా స్పీకర్ కార్యాలయంలో పోయి నమస్కారం పెట్టి ప్రమాణ స్వీకారం చేసి ఎసులుబాటు ఉంది కదా, పోలేదు కదా. ఆ రోజు అందరి ముందు పోయినాడు కదా. దగ్ధ స్వరంతో మాట్లాడినప్పుడు అవమానం కొంచెం జరిగింది కదా. మనలా ఎవరైనా చూసేవాళ్ళు భయపడుతున్నాడు అన్నారు కదా. ఇవన్నీ ఎదుర్కొన్నాడు. సెకండ్ సెషన్ లో కూడా మొదటి రోజు పోయినాడు, నిరసన తెలియజేసినాడు. మిగతా 2 రోజులు ఢిల్లీ పోయినాడు, చివరి రోజు ప్రకటించాడు. చూద్దాం అంటే నెక్స్ట్ శీతాకాల సమావేశాలు ఎట్లే ఉంటాడా, పోతాడా లేదా, అప్పుడు నిర్ధారణకు రావచ్చు. ఒకవేళ అసెంబ్లీ ఆయన ప్రతిపక్ష నాయకుడితో ఫెయిల్ అయినాడు అనుకున్నాం, మీరు సక్సెస్ మీరు చేయండి పోరాటం. ఆయన కింద సలహా ఇవ్వడం, ఏమైనా సలహాదారుడా? ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ చంద్రబాబుకి ఎలా పోరాటం చేయాలో సలహా ఇవ్వడం కాదు కదా కావాల్సిందా? కాదు అంటే మీ ఇప్పుడు జగన్ గారి కన్నా మీరు బాగా ఫైట్ చేయండి. జగన్ మర్చిపోతారు జనం. రాజశేఖర గారు కూతురే కదా మీరు. ఇప్పుడు జగన్ వదిలేసి జగన్ మీద పోరాటం చేసి మీ వెనకలారు. మీరు టార్గెట్ తెలుగుదేశం మీద టార్గెట్ చేయడం, నా మీద వాళ్ళ మీద నాకు కోపం కాదు. మీ రాజకీయ ప్రత్యర్థి ఎవరు? అంతే కదా, ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి. ఆబ్వియస్లీ ఎన్డీఏ కూటమిని అపోజ్ చేయాల్సిందే కదా. అది నేను అంటున్నాను. మీకు పైపెచ్చు జగన్ గారితో పోల్చుకుంటే చంద్రబాబు గారు మీరు ఎక్కువ అవుతారు. ఎందుకు అంటే ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు లేరు. రెండోది ఇంకోటి కూడా అర్థం చేసుకోవాల్సింది, ఢిల్లీ ధర్నా బాగలేదన్నారు. మరి ఢిల్లీ ధర్నాకు రాహుల్ గాంధీ ఫ్రెండ్స్ అంతా పాల్గొంది.
అవును. ఒక రాహుల్ గాంధీ తప్ప అందరూ పాల్గొన్నారు, ఆ గ్రూప్ వాళ్ళందరూ. కాబట్టి ఇప్పుడు దానికి ఏమంటారు మీరు? పైపెచ్చు మీ పార్టీ నాయకుడు జయరాం రమేష్ మీరు ఏమంటున్నారు? ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుని జగన్ గారిని ఒక ఘాట్లో కట్టేస్తున్నారు. మీ పార్టీ సీనియర్ నాయకుడు జయరాం రమేష్ గారు ఏమంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించింది, తెలుగుదేశం మౌనం వహించిందని మీ పార్టీ నాయకుడు ట్విట్టర్ లో పెట్టాడు. ఒక చిన్న అనుమానం ఉంది నాకు కరెక్ట్ ఆర్ రాంగ్, మీరు జర్నలిస్టులు చెప్పాలి. ఈ జయరాం రమేష్ గారు ఇట్లా ప్రకటించడం ఏది ట్విట్టర్ లో ఆయన పని కాదు అది. వైసీపీ వాళ్ళు కూడా గుర్తులే వాళ్ళ పాపం ఇట్లా ట్విట్టర్లు చేయడం, ఆయన గుర్తు చేసినాడు. రెండు, నాకు అనుమానం ఢిల్లీ ధర్నాలో డిఎంకే పాల్గొనకపోవడం ద్వారా, యాక్చువల్లీ డిఎంకే మంచి ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాంటి ఆయన పాల్గొనడం ద్వారా వ్యూహాత్మకంగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ బీజేపీలకు ఒక సిగ్నల్, నా మార్గం నేను చూసుకుంటానని సిగ్నల్ కాంగ్రెస్ కి ఇచ్చినట్టు అనిపిస్తుంది. రాహుల్ గాంధీ గారు కానీ శర్మిల లాగా శత్రుత్వం ఉంటే ఇలా ఎవ్వరు వచ్చుంటారు. చివరికి కేరళలో వచ్చేవాళ్ళు కాదు, ఇంకా కేరళలో దాజికి ఏంటో తెలుసా? కేరళలో ఉండేవాళ్ళు ఆయన గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేసినారు, ముస్లిం లీగ్ వాళ్ళందరూ ఆయన గ్రూప్ లో ఉన్నారు, ఎల్డిఎఫ్ లో. వీళ్ళందరూ వచ్చినారంటే కాంగ్రెస్ కొంచెం దగ్గర అవుతున్నారంటే కంగారు ఏమైనా ఉందా? శర్మిల గారికి అన్న దగ్గర అయిపోతే ఇబ్బంది అనుకుంటా ఉందా? నాకు అసలు అర్థం కాల ఆ లాజిక్. అందుకని కంగారు పడిపోతాం. ముఖ్యంగా ఢిల్లీ పర్యటన తర్వాత ఎక్కువ అయిపోయినారు. అంటే కాంగ్రెస్ కు దగ్గరగా ఆయన దగ్గర అయిపోతే నన్ను వదిలేస్తారు అనుకున్నారు, నాకు తెలియదు. కానీ మొత్తం మీద ఆయన అన్నా వదిన్ని తిరిగితే ఆమె ఏమీ సాధించలేదు. చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి పర్ఫెక్ట్ గా రాజకీయాలు చేసి మీ అన్నగాని విఫలం అయిపోతే ఆ స్థానాన్ని మీరు ఆక్రమిస్తారు. అన్నని తిరితే మీరు గారు, అన్నకన్నా బెటర్ గా పోరాడితే అవుతారనే గమనంలో పెట్టుకోవాలి. ఒకవేళ ఇండి కూటమి వైపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే షర్మిల గారి పరిస్థితి ఎలా ఉండొచ్చు? ఇండియా కూటమిలో పోవడానికి బహుశా ఒప్పుకోకపోవచ్చు. రీజనల్ పార్టీలు లోకల్ ఇష్యూస్, ఇప్పుడు అంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో ఉన్నప్పుడు అప్పుడు సిపిఎం వద్దు అంటే కూడా సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ అక్కడ తృణమూల్తో పొత్తు ఉండాలి అని చెప్పేది, పొత్తు పెట్టుకునేవారు. ఇప్పుడు కేరళలో కూడా అదే పరిస్థితి, ఈవెన్ బీహార్ లాంటి చోట్ల కూడా అదే పరిస్థితి. రీజనల్ పార్టీ లోకల్ పార్టీలు వద్దంటున్నప్పటికీ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటే రావాల్సిందే కదా. ఉత్తరప్రదేశ్లో కూడా చూసాం. శర్మిల గారికి రెండే ఆప్షన్స్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి దగ్గర అయితే సింపుల్ గా మా అన్న అన్ని తప్పులు అన్ని తెలుసుకునేసి మా దగ్గరికి వచ్చినాడు, సంతోషంగా అన్నా చెల్లెలు కలిసి పనిచేస్తామని చెప్పొచ్చు. ఇష్టం లేకపోతే రాజకీయ నిష్క్రమణ కాంగ్రెస్ నుంచి చేయడం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే జగన్ గారు రావాలని అనుకొని వాళ్ళు తీసుకోవాలనుకున్న తర్వాత ఇంకా ఆ మాట అన్నట్టేగా. వినకపోతే ఇంకేం చేస్తుంది? వచ్చి సార్లు ఇంక మన కొద్దులే గొడవ ఎందుకు అనుకొని ఇంకెందుకు మన కర్మ అనుకుంటే ఆల్రెడీ కలిసి పనిచేసాం, కాంగ్రెస్ రాలేదు కాబట్టి ఇన్ని రోజులు నాకు కోపం ఉండింది, వచ్చేసినాడు కాబట్టి అన్నా చెల్లెలు కలిసి పనిచేస్తాం అంటుంది. పోయిందేముంది? సింపుల్ లాజిక్. బీజేపీతో ఉన్న అనుమానంతో తిట్టాను, ఇప్పుడు ఏకంగా మాతో వచ్చేనాడు కాబట్టి మేము అందరూ అన్నదమ్ములు అని చెప్తాం. పోయిందేముంది? సో అప్పుడు కూడా అన్న మీద వదిలి మీద కోపం అయితే పోదు కదా. కోపం ఉంటే పొలిటికల్ లైన్ లో మాట్లాడుతున్న దానికంటే పర్సనల్ లైన్ లో ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆయన వస్తే మాత్రం యాక్సెప్ట్ చేసి మా అన్న అనుకునే పరిస్థితి ఉంటుందా? యాక్సెప్ట్ చేయకుండా ఆపగలిగితే ఆమె ఖచ్చితంగా ఆమె ఉంటుంది. యాక్సెప్ట్ చేయకుండా కూడా తీసుకున్నారంటే ఇంకా నువ్వు వద్దనుకున్నట్టే కదా కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఆమె దారేంటి? ఆప్షన్ నిష్క్రమణ, రాజకీయ నిష్క్రమణ చేయడం తప్ప ఇంకేం చేయగలం పాప. ఎందుకంటే కలిసి కాంగ్రెస్ లో ఉండాలనుకుంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. చేయగలిగింది ఏమి లేదు. యాక్సెప్ట్ చేయడానికి కూడా మంచి అవకాశం ఉంది. ఒకవేళ అన్న వదిలిపోయిన కోపం ఇట్లా పెట్టుకుంటే రాజకీయాల్లో సక్సెస్ గారు ఎవరు? వదిలి అయిపోయింది అనుకుంటే సింపుల్ గా కొట్టిపారచ్చు. అన్న మన దగ్గరకు వచ్చేప్పుడు నేను ఎందుకు పని చేయకూడదు అన్నతో అంటే ఇంకా అయిపోయింది, అడిగి ఎవరు బాధపడతారు. అయితే ఇక్కడ షర్మిల గారు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే ప్రస్తావన తీసుకురావడం కూడా ఢిల్లీలో ధర్నా చేయాలా వద్దా అనే ఇష్యూ అసెంబ్లీ జరుగుతున్న టైంలో అసెంబ్లీలో మాట్లాడుకుంటూ ఢిల్లీకి వెళ్ళడం ఏంటి? సో ఇది అహంకారం కదా. మీకోసం మీకు ఓట్లు వేసిన ప్రజలకు, ఆ ప్రజలంతా మీరు అసెంబ్లీలో మాట్లాడాలని కోరుకుంటారు, వాళ్ళ సమస్యలు ప్రస్తావించాలని కోరుకుంటారు. మీరు అసెంబ్లీకి వెళ్లకుండా అసెంబ్లీ బైకాట్ చేసి ఎక్కడికో ఢిల్లీకి వెళ్ళడం అంటే ఆ ప్రజలకు కూడా మోసం చేసినట్టు కదా అనే పాయింట్ రేజ్ చేస్తున్నారు ఆమె. నేను అనుకుంటుంది అది. అంటే అన్న వదిన మీద కోపంతో మాట్లాడినట్టు నేను ఎందుకు అంటానంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేసేప్పుడు అసెంబ్లీ ఎగ్గొట్టాడు అన్న. అది తప్ప ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఆ రోజు కలిసి పనిచేసి ఆయన గెలిపించి 16 నెలలు 2 ఏళ్ళలో అసెంబ్లీని ఎగ్గొట్టే పాదయాత్ర చేసింది ఆయన. అసెంబ్లీ వారు ఎట్లా 67 మంది శాసనసభ్యులు అందరితో కలిసి బయటకు వచ్చారు, ఎగ్గొట్టిచ్చాడు. ఇప్పుడు మీరు వాళ్ళన్న గుర్తుండొచ్చు కదా, మీరు ఒకరే తిరిగి ఉండొచ్చు కదా. లేకపోతే శుక్రవారం శనివారం ఎట్లా మధ్యలో బ్రేక్ ఇస్తున్నారు, ఆ 10 రోజులు పోయేసి వచ్చి మళ్ళీ మాట్లాడుండొచ్చు కదా అని ఆ రోజు ఎందుకు చెప్పాలా? ఆ రోజు కరెక్ట్ అనిపించిందా? కాబట్టి జగన్ గారు చేసింది కరెక్టా తప్పు కదా. ఇప్పుడు అసెంబ్లీ ఇంకా పూర్తిగా జరగలేదు, జరిగిందే 4 రోజులు. 4 పార్లమెంట్ జరిగినప్పుడు ఎందుకు పోవాలి? పార్లమెంట్ జరిగినప్పుడు ఆకర్షణ వస్తుంది దేశాన్ని,
ఇప్పుడు ఎట్లా పోరాడాలన్న విషయం ఆయన నిర్ణయించుకుంటాడు. ఆయన అధికారికంగా ఇప్పటి వరకు నేను ఎగ్గొడతానని చెప్పలేదు. పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు మాట్లాడదాం. రెండోది ఆయన్ని సమస్తం చెప్పని మీకెందుకు అంటున్నాను. ఆయన ఫెయిల్ అయిపోతే మీరు ప్రతిపక్ష నాయకుడిగా పోరాడండి. నదిలోనే దిగి ఎందుకు దిగాలంటే నేను మహిళ, అందులో మీకు ఎందుకు ఆ ఇబ్బంది, గట్టున అంత నదిలో దిగే అంత సమస్య ఆడొచ్చేసినప్పుడే. ఓకే. సో ఈ ప్రతిపక్ష నేత అంశానికి సంబంధించి ఈరోజు కోర్టు అసెంబ్లీ సెక్రటరీకి కూడా నోటీసులు ఇచ్చినట్టుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి ఫైట్ ఏదైతే ఉందో ఆ ఫైట్ నెరవేరే పరిస్థితి కనపడుతోందా? ఉందా? పాసిబిలిటీ ఉందా? అదే అసెంబ్లీ స్పీకర్ అనుకుంటే ఇవ్వచ్చు. అంటే ఉదాహరణకు మీరు ఢిల్లీలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ అనుకుంటా. ఆ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇచ్చింది. మామూలుగా 7 మంది 10% అనే సాంప్రదాయాన్ని పాటిస్తే 7 కావాలి. 3కే అపోజిషన్ ఇచ్చారు. అయితే ఇక్కడ కూడా వాళ్ళు ఇవ్వనుకుంటే ఇవ్వచ్చు. అయితే పాయింట్ ఏంటంటే కోర్టు ఏమి దీన్ని పరిష్కరించజాలదు. మహా నోటీస్ ఇచ్చారు. ఏమో నోటీస్ ఇస్తారు, ఈయన సమాధానం దీన్ని పరిశీలించంటాడు. పరిశీలిస్తారు. ఎన్నేళ్ళు పరిశీలించే స్పీకర్ మీకు తెలుసు. రాజీనామాని కానీ డిస్క్వాలిఫికేషన్ కానీ 5 ఏళ్ల వరకు పరిశీలిస్తుంటారు. వీటన్నిటికంటే స్పీకర్ డెసిషన్ క్వశ్చన్ చేసే పరిస్థితి కోర్టులకు కూడా ఉండదు. కోర్టులకు ఉండవు. మనకు అసెంబ్లీ రూల్స్ లో కూడా ఉంది. మేజర్ అపోజిషన్ గ్రూప్ గా ఉండాలి, మరియు రాజకీయ విభేదించే వాళ్ళు ఉండాలి. స్పీకర్ డెసిషన్ తీసుకుంటాడు. మీకు తొందర ఎందుకు? కాబట్టి అసెంబ్లీ స్పీకర్ అంటే ఒక రకంగా అధికార పార్టీ ఇవ్వాలనుకొని అసెంబ్లీ స్పీకర్ ఇస్తేనే తప్ప కోర్టుల ద్వారా మాత్రం ఈ సమస్య పరిష్కారం అవుతుందని నేనైతే అనుకోను.